ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మరి ఈ రోజు దేవుడి యొక్క వాక్యం వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములైన గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నువ్వు మాకిచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా మాకు అర్థమయ్యే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రార్థనా విన్నపాలు పంపిస్తున్నారు. ఏమంటున్నారంటే, మాకు ఇల్లు కట్టుకోవాలని ఉందక్క, మీరు ప్రార్థన చేయండి. మా బాబు మంచిగా సెటిల్ అవ్వాలక్క, మీరు ప్రార్థన చేయండి. మా కూతురు వివాహం కోసం ప్రార్థన చేయండి. మరి అప్పు సమస్యలు ఉన్నాయక్క, అప్పులు తీర్చాలి, ఏ మార్గం కనిపించడం లేదు, అద్భుత రీతిగా దేవుడు ఒక మార్గం తెరవాలి అని కొంతమంది. మాకు పొలం బేరానికి రావటం లేదక్క, ఆ పొలం అమ్మాలనుకుంటున్నాం, దేవుడి చిత్తం ఏంటో కనుక్కోండి అక్క అని చాలా సార్లు నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. దైవ సేవకులకి చాలా మందికి ప్రార్థన విన్నపాలు వస్తూ ఉంటాయి. నేను చూస్తుంటాను యూట్యూబ్లో వాక్యం పెట్టే దైవ సేవకులందరూ కామెంట్స్లలో లైవ్ చాటింగ్లో అంతా కూడా మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ గారండి, సిస్టర్ గారండి, ఫాదర్ గారండి అని చెప్తూ ఉంటారు. మరి అందరి ప్రార్థనని చేయడానికి దైవ సేవకులు ఉన్నారు. మరి ఈరోజు దేవాది దేవుడే స్వయంగా ఒక విజ్ఞాపనతోటి మీ దగ్గరకు వచ్చాడు, నా దగ్గరకు వచ్చారు. దేవుడికి విజ్ఞాపన ఏంటి అంటారా? మరి దేవుడే అడుగుతున్నాడండి. మరి చేద్దామంటారా? యేసయ్య మనల్ని అడుగుతున్నాడు, నా కోసం ఈ పని చేయండి అని అంటున్నాడు. మరి అందుకనే ఆయన విజ్ఞాపన ఏంటి, ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఆయన విన్నపం ఏంటి మనం చూద్దామా? హగ్గై గ్రంథంలో వాక్యం పలుకుతుంది. 1వ అధ్యాయం 8-9 వచనాలు, 1వ అధ్యాయం 3-4 వచనంలో, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇళ్లను కట్టుకొనుచున్నారే. ఏంటంటండి? ఆయన మందిరం పాడైపోయిందంటండి. ఆయన మందిరాన్ని కట్టమని అడుగుతున్నాడండి. ఆయన మందిరాన్ని చెక్కబెట్టడం అడుగుతున్నాడు. మరి చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఆయన మందిరం అంటే ఏంటి? యేసుప్రభు వారు స్వయంగా లూకాసు సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటారంటే, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్ది మందియే ఉన్నారు. ఒకానొక సందర్భంలో లేఖనాల్లో ఇలా రాయబడి ఉందండి, పని చేస్తున్న వారికి అధిక శ్రమనిస్తున్నారంట, ముందుకి ఎవరూ రావటం లేదంట, పనివారు కొద్దిగా ఉన్నారట. కొన్ని ప్రాంతాలలో నేను చూస్తున్నాను, విదేశాలలో కొన్ని ప్రాంతాల్లో చర్చెస్ మూతపడిపోయి అవి షాపింగ్ కాంప్లెక్స్ లాగానో సినిమా థియేటర్ లానో అయిపోతున్నాయండి. ఎంత బాధాకరమైన విషయం. చర్చిలకి వెళ్లే వాళ్ళు ఎవరు అంటే రిటైర్డ్ పర్సన్స్ అని కొంతమంది అంటుంటారు, లేదా లేజీ పీపుల్ అని కొంతమంది అంటూ ఉంటారు. మాకేం అవసరం లేదు దేవుడితో అని అంటూ ఉంటారు. నా మందిరం పాడై ఉండగా నా మందిరాన్ని కట్టడానికి ఎంతమంది ఉన్నారు? ఏం రిపేర్ చేయమంటున్నాడు? కోత పని ఉందంటున్నాడు. పని వాళ్ళు తక్కువ మంది ఉన్నారంట. కోత పనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడండి. మరి ఇల్లు కట్టడం అంటే ఆయనకొక మందిరాన్ని కట్టించేసి అనే ప్రభు అంటలేదు. మానవ నిర్మితమైన ఆలయాలలో ఆయన నివసించడండి. ఆయన ఉండాల్సింది ప్రతి ఒక్కరి హృదయంలో. ఆదికాండలో మనం చూస్తాం కదా, మన ముక్కు రంధ్రంలో ప్రాణవాయువును ఊది తన మంచితనంలో తన రూపంలో ప్రతి మానవుడిని సృష్టించాడు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తన దేవుడుగా మార్చుకోవాలని ఆయన ఆకాంక్ష. ఒక్క ఆత్మ నశించడం ఇష్టం లేదు. అందుకని నా ఇల్లు పాడై ఉండగా మీ ఇళ్లలో ఉండి చక్కదిద్దుకుంటున్నారే, మీ ప్రవర్తన చూసుకోండి, ప్రవర్తన గురించి ఆలోచన చేయండి అని హగ్గై గ్రంథం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఇల్లు పాడేయడానికి, ఆయన కోత పనికి మనం ముందుకు పోకపోవడానికి గల కారణాలు ఏంటని మనం చూసినట్లయితే మనం చూద్దాం. కొన్ని కారణాలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము. అలాగే 1 యోహాను 5:11 చూస్తున్నాం. ఆత్మీయంగా మనం చచ్చిన వారమై ఉన్నాం. అంటే మనలో దైవభక్తి లేదని కాదు, దేవుడి పట్ల ప్రేమ లేదని కూడా కాదు, కానీ ఆత్మీయంగా మనం చచ్చిన వారమై ఉన్నాము. కాబట్టి
మనము దేవుడి యొక్క పనిలో చురుకుగా పాల్గొనలేకపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, సేవకులను ఆదరించండి, లేదా మీరు సేవ చేయండి. మీకు సేవ చేయటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే సేవ చేసే వారిని ఆదరించాలి అని సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆత్మీయంగా చచ్చిన వారం అయితే దేవుడి సేవలో మనం ముందుకు వెళ్ళలేం. అలాగే మొదటి కొరింథీ పత్రిక 2:14 రెండో కొరింథీ పత్రిక 4:4 ఏముంటదంటే, మన మనోనేత్రములు గుడ్డితో నిండి ఉన్నాయి. వీఆర్ ఫోల్డెడ్, బ్లైండెడ్. మన స్పిరిచువల్ ఐస్ ఆర్ బ్లైండెడ్. మన కళ్ళు మరి గుడ్డితనం వచ్చేటి మూలంగా దేవుడి యొక్క వెలుగుని చూడలేకపోతున్నాం, వెలుగుని ఇతరులకు ఇవ్వలేకపోతున్నాం. మూడో కారణం చూసినట్లయితే యోహాను సువార్త 8:34 మనం చూస్తామండి. పాపానికి బానిసలమైపోయాం. ప్రభు పట్ల భయభక్తులు లేవని అనటం లేదు, కానీ పాపానికి దాసులమైపోయాం. కాబట్టి పాపంలో చేయువాడు పాపానికి దాసుడు. కాబట్టి దేవుడు కార్యాలు చేయడానికి కొంచెం వెనకాడుతూ ఉంటాడు. జాగ్రత్త సుమ. వీడు ప్రభు చెప్తున్నాడు, నా ఇల్లు పాడై ఉండగా మీ ఇళ్లలు కట్టుకొని సుఖంగా ఉంటున్నారేంటి అని ప్రభు అడుగుతున్నాడండి. రోమా పత్రిక 5:2-10, ఫిలిప్పీ పత్రిక 3:1 మనం చూస్తాం, క్రీస్తు సిలువకు శత్రువులై ఉన్నాం. మంచి శ్రమల కాలం వస్తుంది. సిలువ గురించి ధ్యానాలు చేస్తూ ఉంటాం. కొంతమందికి సిలువ గురించిన జ్ఞానం వెర్రితనంగా, పిచ్చితనంలా అనిపిస్తూ ఉంటదండి. సిలువకే శత్రువులైపోయారు. అందుకే వాళ్ళు కడిపే వాళ్ళకి దేవుడుగా మారిపోతుందట. అందుకే ఆయన పనికి చేయడానికి మనం చురుకుగా పాల్గొనలేకపోతున్నాం. ప్రియులారా, ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు పనిలో నేను ఏ పాత్ర పోషిస్తున్నాను? దేవుడి యొక్క సేవలో నా పాత్ర ఏంటి? నన్నైతే ఎప్పుడైతే యేసు ప్రభు వారు ప్రేరణ కలిగి, పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి నా ఉద్యోగానికి రాజీనామా చేశానో, అప్పుడు నేను ప్రభువుని ఏది అడగలేదండి. డబ్బు అడగలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ అడగలేదు, నాకు సెక్యూరిటీ ఏంటని కూడా అడగలేదండి. ఒక్కటే చెప్పాను, నో వర్క్, నో ఫుడ్. పని లేకపోతే నేను భోజనం చెయ్యను. పని ఏంటంటే నేను సువార్త ప్రకటించాలి. నేను నోరు తెరిచి సువార్త ప్రకటించినప్పుడే నేను నోటి నిండా, కడుపు నిండా అన్నం తింటాను. ఎంత నమ్మదగిన దేవుడంటే, 11 సంవత్సరాలు అయిపోయింది నేను రాజీనామా చేసి. ఇప్పటికీ కూడా నన్ను పస్తులుంచకుండా ప్రతిరోజు ఆయన పనిలో నన్ను పాల్గొనేటట్టుగా చేస్తున్నాడు. అంత నమ్మదగిన దేవుడికి రక్షింపబడిన నీవు, క్రీస్తు యొక్క రక్షణ రుచి చూసిన నీవు, ఆయన ప్రేమను రుచి చూసిన నీవు, నీ జీవితంలో అద్భుతాలు చూసిన నీవు, ఆయనకి తిరిగి ఆయన సేవకి ఏం చేస్తున్నావు? ఆయన ఇంటి నిర్మాణాన్నిలో నీ పాత్ర ఏంటి? ఒక ఇటుక, ఒక ఇసుక, లేదా ఒక అయర్న్, ఏది నేను ఆయనకి ఏది ఇస్తున్నావు? ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందామా? కేవలం మందిరానికి వచ్చి ఏదో ప్రార్థన చేసుకొని నీ బాధలు చెప్పుకొని వెళ్ళిపోతున్నావు. దేవుడి యొక్క కార్యం, అందరు ప్రార్థన చేస్తున్నారు కదండి, కోత ఎక్కువగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు, పంపు. నువ్వు ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, కాలమున నువ్వే పనికి రావాలి. నువ్వు బయలుదేరు, నువ్వు దేవుడి యొక్క సేవలో పాత్రగా ఉంచు. మనం చూద్దామండి, అపోస్తల 6:4 ప్రార్థనందును వాక్య పరిచయం యందును ఎడతెగక ఉందాం. ఏం చేయాలంటండి? ప్రార్థనలో, అలాగే వాక్య పరిచర్యలో ఎడతెగక. నేను ఎందుకో ఈరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో చెప్తున్న ఒక ప్రేరణ ఏంటంటే, మీరందరూ కూడా బైబిల్ ప్రతిరోజు చదవండి. ఏ నిమిషము, ఏ గడియలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాక్య పరిచయకి పిలుస్తారో ఆ రోజుకి నువ్వు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఎట్లా ఉంటారు? సోల్జర్స్ ఎలా ఉంటారు? సైనికులు సిద్ధంగా ఉంటారు యుద్ధానికి. యుద్ధం రేపు వస్తుందా, సాయంత్రం వస్తుందా, పగలన్న కాదు, 24 గంటలు సిద్ధంగా ఉంటారు. ఈ రోజు మనం కూడా ఒక యుద్ధ భూమిలో ఉన్నాం. ఎవరితోటండి? ఇహలోక దైవంతోటి, అపవాదితోటి యుద్ధం చేస్తున్నాం. మనకు కావాల్సింది ఖడ్గం, ప్రార్థన కావాలి, పరిశుద్ధత కావాలి, వాక్యము కావాలి. అన్నిటినీ మర్చి
ముందున్న వాటి కోసం వేగిర పడదామండి. దేవుడు అలాంటి కృప దయచేయునుగాక. మరి దేవుడు విజ్ఞాపన ప్రార్థనని స్వీకరిస్తారా? మనకి పాస్టర్లకి, పాస్టమ్మలకి లేదా దైవ సేవకులు చెప్పినప్పుడు వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తారు, నమ్మకం నీకుంది. మరి దేవుడు చెప్పిన విజ్ఞాపనకి నిన్ను నమ్ముతున్నాడా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము తండ్రి నాయన మా జీవితాల్లో నువ్వు మమ్మల్ని తండ్రి నాయన ప్రభ నీ ఇంటి నిర్మాణంలో ఒక పనిముట్టుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభ, నీకు వందనాలు. ఏ అర్హత లేని మాకు నాయన తండ్రి ప్రభ, మట్టి వారమునైనా అయినా మమ్మల్ని ఎంపిక చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభ. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ప్రభ ఏదో ఒక రూపంలో అయ్యా ప్రభ వాళ్ళకి ఇచ్చిన తలాంతులు బట్టి నీ సేవలో ఉపయోగపడే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. Be available to God. Amen.